నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఎప్పుడైతే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచిందో, దాంట్లో మంత్రి పదవులు అనుభవించి, రాజభోగాలు అనుభవించి, తర్వాత 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలవడంతోటి పార్టీని వీడిపోయిన నాయకుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైందని చెప్పుకోవచ్చు. దాంట్లో చాలామంది ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా గుర్తొచ్చే పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడుగా, పార్టీలో అత్యంత క్రియాశీలక పాత్రలు పోషించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన 2024 ఎన్నికల తర్వాత గతంలో మంత్రి పదవి 2.5 సంవత్సరాలు మంత్రి పదవి రాలేదని, తర్వాత పార్టీలో కొన్ని మనస్పర్ధలు వచ్చాయనే విషయంతో పార్టీ మారిపోయి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకున్నప్పుడు పూర్తిగా ఒంగోలు రాజకీయాలన్నీ కూడా మారిపోతాయి. ఇక ఒంగోలులో వైఎస్ఆర్సీపీ పార్టీయే లేకుండా పోతుంది అని చెప్పి అందరూ అనుకూల పత్రికలు, టీడీపీ అనుకూల పత్రికలు కానీ, కూటమి అనుకూల పత్రికలు కానీ టోటల్గా ఒక ప్రచారాన్ని చేశాయి. ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి గెలిచినటువంటి కార్పొరేటర్లు కూడా ఆయనతో పాటు అటు జనసేన పార్టీలో చేరిపోయారు. కొన్ని రోజుల్లోనే ఇక్కడ జనసేన పార్టీ పుంజుకుంటుంది అని చెప్పి అందరూ భావించారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా ఖచ్చితంగా ఏదో ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, ఆయనకు క్రియాశీలకంగా జనసేన పార్టీలో ఏదో ఒక మంచి పదవి వస్తుందని చెప్పి అందరూ భావించారు. కానీ ఆయన పార్టీ మారిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరకక, ఒకవేళ దొరికినా సరే ఈ 2-3 రోజుల నుంచి ఒక పెద్ద డిస్కషన్ ఒంగోలులో నడుస్తుంది. అదేంటంటే డిసెంబర్ 13, 14 మధ్యన ఇటు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ బాలినేని శ్రీనివాసరెడ్డి కోరడం, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం, తర్వాత పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలు బాలినేని శ్రీనివాసరెడ్డికి చెప్పారు అని అయితే టాక్ నడుస్తుంది. ఏం చెప్పారంటే, ఇప్పట్లో మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఉన్న పదవులను మాత్రమే అంటే ఒంగోలులో ఏదైతే ఇప్పుడు పదవిలో ఉన్నారో ఒంగోలులో మీ కార్యకర్తలతో అనుబంధంగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి గెలుపొందే విధంగా పనిచేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా అయితే ఒక వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏంటంటే, అటు కూటమి పార్టీల్లో ఇప్పుడు జనసేనలో ఉన్నారు, జనసేనలో ఎలాంటి పదవి రాలేదు. ఇక తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలంటే అక్కడ చేర్చుకునే పరిస్థితి లేదు. ఇక భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలన్నా అది కూటమిలో ఒక భాగం. ఇక తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్దామన్నా కూడా అక్కడ పూర్తిగా తలుపులు క్లోజ్ చేసిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో అటు సెంటర్లో వ్యక్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి మిగిలిపోయారని చెప్పుకోవచ్చు. ఇక పోనీ ఒంగోలు రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేస్తారు ఇప్పుడు ఎన్నికల్లో అంటే, 2 విషయాలుగా ఆయన భావించి జనసేన పార్టీకి వెళ్ళి ఉండాలి. ఏంటంటే, ఒకటి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. పునర్విభజన జరిగితే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా దామచర్ల ఉన్నారు టీడీపీ నుంచి. కాబట్టి ఆయన వేరే అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేస్తారు. కాబట్టి ఇక అటు తెలుగుదేశం పార్టీతో కానీ ఇటు జనసేన రెండింటి మధ్య కూడా మనస్పర్ధలు తొలగిపోతాయని చెప్పి ఆయన భావించారు. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన అనేది ఉండే అవకాశాలు అయితే లేనట్టే మనకు తెలుస్తుంది. సో టోటల్గా ఇక ఒంగోలు నుంచే రాజకీయం చేయాలి. ఇప్పటికే గతంలో ఆయన ఉన్నప్పుడు టీడీపీ జనసేన సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు, ఆయన్ని పార్టీలో చేర్చుకోవద్దు అని చెప్పి ఎప్పుడైతే జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరతారన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన క్యాడర్ పూర్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి చేరికను అడ్డుకునే ప్రయత్నాలు చేశాయి. కానీ అటు అంతకుముందే అంటే ఎన్నికలకు ముందే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇటు పవన్ కళ్యాణ్కి మధ్య చర్చలు జరిగాయని, అందుకే దాంట్లో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరారు అని చెప్పి నియోజకవర్గంలో కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇక నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే అక్కడ దామచర్ల ఉన్నారు, ఇక జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఉంది. వాళ్ళందరూ కూడా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డిని తమలో మనిషిగా కలుపుకునే పరిస్థితి అయితే కనిపించలేదు. ఇక పోనీ జనసేన నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, ఏదో క్రియాశీలకంగా రాజకీయాలు చేయొచ్చు అని చెప్పి ఆశించడానికి కూడా ఇప్పట్లో అవకాశాలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవులు ఖాళీ లేవు. ఒకవేళ ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిన లిస్టులో చూసుకుంటే కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసినటువంటి వర్మ ఉన్నారు, తర్వాత రంగాకు సంబంధించి ఆయన కొడుకు రాధా ఉన్నారు. ఇలా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి టీడీపీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు చాలామంది అటు ఉండడంతో ఎమ్మెల్సీ పదవి రేసులో ఇప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశాలు కూడా లేవు.
సో ఆయన ఈ 2-3 రోజుల నుంచి కార్యకర్తలతో పదే పదే ఒకే విషయం డిస్కస్ చేస్తున్నట్టుగా అయితే టాక్ అయితే వినిపిస్తుంది. అదేంటంటే అనవసరంగా నేను జనసేన పార్టీలోకి వెళ్ళాను. నాతో పాటు వెళ్తూ వెళ్తూ కొంతమంది నాయకులను కూడా తీసుకెళ్ళాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా పూర్తిగా అధ్వానంగా మారిపోయింది అని చెప్పి. సో ఇక్కడ కొంతమంది నాయకులైతే ఇప్పుడు సంతృప్తిగా ఉండొచ్చు. ఎందుకంటే జనసేన పార్టీలోకి వెళ్ళకపోవడం అప్పట్లో అడ్డుకోవడమే మంచిదయిందని చెప్పి. ఇక ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డే కాకుండా చాలామంది ఇతర కూటమి పార్టీల్లో చేరిపోయారు. సామినేని ఉదయభాను కానీ, లేదంటే కిలార్ రోషయ్య కానీ, వీళ్ళందరూ కూడా చాలామంది ఆ పార్టీలో వెళ్ళి అక్కడ క్రియాశీలకంగా పదవులైతే లేవు. ఒక ఉదయభానుకు ఏదో పదవి ఇచ్చినట్టుగా, జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన కూడా ఆ పదవి పైన సంతృప్తిగా లేనట్టయితే మనకు సమాచారం. అటు క్రియాశీలకంగా ఉన్నటువంటి పదవులు అనుభవించినట్టు పార్టీని కాదని ఇతర పార్టీలోకి వెళ్ళి అక్కడ పార్టీలో ఎలాంటి పదవులు లేకుండా అసలు ఎందుకు మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చామా అనే బాధపడే విధంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి వలస వెళ్ళిన నాయకుల పరిస్థితి ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.